హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ జేసేటోళ్ళు, లైక్ జేసేటోళ్ళు, కామెంట్ జేసేటోళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునేటోళ్ళు అందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. ఇక్కడైతే వాతావరణం చల్లగున్నది. 2 రోజులుగా వర్షాలే పడతాన్నాయి. ఇయాలైతే హాఫ్ డేనే ఉన్నదట మా పిల్లలకు. ఎందుకంటే వర్షం మరి పడతదట అని జెప్పి 2 రోజులుగా హాఫ్ డేనే ఉంచుతామని గూడా జెప్పిర్రు. మనకు టీవీల. ఇయాలైతే హాఫ్ డేనే ఉన్నది. ఇగ పిల్లలకైతే రైస్ ఎక్కిచ్చినా. ఈరోజు పాస్తా చేత్తానా పిల్లల కోసం. అంతేకాకుండా ఓట్స్ అయితే నేను బీట్రూట్ ఏసి ఇన్‌స్టంట్ దోస అయితే చేత్తానా. గిట్లయితున్నది. అంతేకాకుండా మా ఆయన బంగారం చేయించిండని చెప్పినా గదా! అవి ఎంత చేయించిండు అనేది గూడా వీడియోలో షేర్ చేసుకుంటా. అంతేకాకుండా ఒక సిస్టర్ అయితే నిన్న చూపించిన ఇయర్ రింగ్స్ గూడా షేర్ చేసుకోమని చెప్పి అడిగింది. అది గూడా మీతోని ఈరోజు షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. ఇక్కడైతే నేను ఆయిలే తీసుకున్నా. ఆయిల్ ఏసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సన్నగా కడిగేసుకున్న బీన్స్, క్యారెటు, కరివేపాకు అన్నీ ఏసుకుంటానా. ఇది పాస్తా కోసం. పాస్తా అయితే నేను ఇంతవరకు చేషినా. ఆ తర్వాత మాకు కరెంట్ పోయింది. ఇగ నేనైతే వీడియో తీయలేదు. ఇండ్ల ఉప్పు, సోయా సాసు, కచప్, దాంతో పాటు కారం, పాస్తా మసాలా పౌడరు, వెనిగరు, సోయా సాస్ అన్నీ యేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంటే మిస్ అయింది. కరెంట్ పోవుడుతోనే అక్కడ మిస్ అయిపోయింది ఆ క్లిప్పు. అందుకని ఇవి మగ్గిన తర్వాత అవన్నీ యేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా యేసుకున్న తర్వాత మనం పాస్తా యేసుకొని మన పిల్లలకు సర్వ్ చేస్తే ఎంతో యమ్మీగా ఉండే పాస్తా అయితే రెడీ అయిపోతది. అది మిస్ అయిందని చెప్పి మీకు చెప్పిన. ఇక్కడైతే బీన్స్ కర్రీ గూడా జేత్తానా. స్కూలుకి పోయే హడావిడిలో మనమైతే బీన్స్ కర్రీ అంటే ఇగ దాన్ని ఫ్రై జేసి అవి జేసేలోపు టైం అయిపోతదని చెప్పి ఈరోజైతే కుక్కర్‌లో జేత్తానా బీన్స్ కర్రీ. బీన్స్, ఆలు ఏసి అయితే కర్రీ జేత్తానా. సింపుల్‌గానే మస్తు టేస్టీగుంటది. ఇక్కడైతే కుక్కర్ పెట్టేషిన. ఆయిల్ వేడైన తర్వాత మనమైతే అన్ని ఇంగ్రీడియెంట్స్ యేసుకుందాము. అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళకు ఖచ్చితంగా ఇంట్లోంచి నేనైతే ఇంట్లోంచి వచ్చేటప్పుడు ఒక్క పైసా పట్టుకురాలేదు. ఒక్క బంగారం తీసుకొని రాలేదు. బోషి మెడతోని, బోషి చెవులతోనే వచ్చిన. నాకు బంగారం అని, బట్టలని ఏం కాయిష్ లేకుండే. ఇగ మా ఆయనతోని పెళ్లి కావాలని చెప్పి, నాకు పెళ్లి సంబంధం అయింది గదా! అచ్చింది గదా! అని చెప్పి జల్దీబాజీమే అచ్చేసినా గానీ, ఇగ అచ్చిన తర్వాత మనకు సిట్యుయేషన్ ఎట్లుంటది, మనం ఇంట్లోంచి వచ్చేటప్పుడు బంగారం, గింగారం ఏం ఊహించుకోము. కానీ పెళ్లయిన తర్వాత బంగారం అవసరం పడతది గదా! గక్కడొచ్చింది నాకు పరేషాన్. అది గూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే ఆయిలయితే యేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలేసుకున్నా. జీలకర్ర, ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము అన్నీ కడిగేసుకున్న ఉల్లిపాయలు అవన్నీ యేసుకుందాం. ఇక్కడ సన్నగా గడిగేసుకున్న ఉల్లిపాయ ఒకటి, దాంతో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ యేసుకుందాం. యేసుకొని కొద్దిగా ఉప్పేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. అయితే పెళ్లి గాకముందు మన అంటే నాకు పెళ్లి గాకముందు కాలేజీ పోయేటప్పుడు నా మెడలో ఒక చిన్న చైన్ ఉండేది. దాంతో పాటు చెవులకు ఇయర్ రింగ్స్ ఉండేది. 2 చేతులకు 2 ఉంగరాలు ఉండేది. ఈ కాలేజీకి పోయేటప్పుడు నేను యేసుకొని పోయేదాన్ని ఎప్పుడు. మా అమ్మ వాళ్ళు నాకు చేయించిర్రన్నట్టు. అవి నా అవి మాత్రమే నా నా బాడీ మీద ఉండే. అవి అయితే తీసుకొనొచ్చిన గంతే. ఇగ ఆ తర్వాత ఇగ పెళ్లయిందంటే మనకు ఖచ్చితంగా మనం ఫంక్షన్‌లు పోవాలన్నా, లేకపోతే పెళ్లైన కొత్త పెళ్లి కూతురిని చూడడానికి వచ్చినా గూడా ఒంటి మీద బంగారం లేకపోతే ఎట్లుంటది? గట్లనే ఉండే నా పరిస్థితి. ఇంకా ఘోరమైన పరిస్థితి ఉండే. చూడ్డానికి అచ్చిర్రు నన్ను. అంటే పెళ్లయిన తర్వాత ఆ అమ్మాయి ఎట్లుంటది? లేచిపోయి వచ్చింది గదా! ఆ అమ్మాయి హిందూ అమ్మాయి గదా! ఎట్లుంటది? అంత అందంగా ఉంటదా? ఆ అబ్బాయి అబ్బాయి ఈయన చేసుకున్నదంటే, ఆ అబ్బాయి లవ్ చేసిండంటే ఆమె అంత అందంగా ఉంటదా? అని మా చుట్టాలు ఎక్కడెక్కడోళ్ళు చూడ్డానికైతే నన్నచ్చిర్రు. చూడ్డానికి వచ్చిన తర్వాత నా ఒంటి మీద బంగారం లేకుండే. ఇగ చూసి అయ్యో! గింతేనా ఈ అమ్మాయి గిట్లనే ఉన్నది. ఏ బంగారం పట్టుకరాలేదా? అయ్యో! కట్నం లేదు, ఏం లేదా నీ కొడుకు అని చెప్పి అట్లంటారు. 10 మంది 10 రకాలుగా అంటారు. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఏసుకున్నా. మంచిగా ఫ్రై అయినయి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకున్నా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అంటే ఇందులో పచ్చి వాసన ఉంటది గదా! అది పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇగ ఆ తర్వాత మనమైతే ఇట్లా టమాటాలు ఏసుకుంటలేము. టమాటాల ప్యూరీ ఏసుకుంటాను. ఎందుకంటే మనకు గ్రేవీ తిక్కగుండాలే, మంచిగా టేస్టీగుండాలే. అందుకని చెప్పి ఇక్కడ నేను టమాటాలు ఒక 4 టమాటాలయితే మంచిగా మిక్సీ పట్టేసుకున్నా. ప్యూరీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. గిట్లా రెడీ చేసుకున్న తర్వాత మనమైతే ఇందులో ఉప్పు, కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అన్నీ యేసుకుందాం. పసుపు అన్నీ యేసుకొని మంచిగా ఆయిల్ మీదకొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి. అయితే ఇగ నాకు పెళ్ళైన తర్వాత 3 నెలలకే మా మూడో బావకు పెళ్ళయింది. ఇంకా నరకం అన్నట్టు. ఎందుకంటే ఒంటి మీద బంగారం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇగ పెళ్ళంటే ఇగ చీరలు అవి ఇవి కొనిత్తరు కాబట్టి మా మామయ్య అయితే
చీరలవనైతే కొనిచ్చిండు. మా అత్తయ్య, మామయ్య షాపింగ్ చేస్తారు గదా! ఇగ అక్కడైతే మా అత్తయ్య గూడా అక్కడ గూడా గొడవ పెట్టుకున్నది. ప్రతి ఒక్క నా లైఫ్‌లో కనెక్షన్ అంతా గూడా మా అత్తతోనే ఉన్నది. నిన్న మా అత్త గూడా ఫోను జేషింది. ఎందుకు ఫోను జేషిందనేది గూడా రేపటి వీడియో షేర్ చేసుకుంటా. సర్ప్రైజింగ్ అన్నట్టు. ఇక్కడైతే నేను అన్ని రకాల మసాలాలైతే యేసుకుంటానా. మీరైతే జూసుకుంటా నా మాటలు ఇనుకుంటా సపోర్ట్ జేత్తరని అనుకుంటానా. కొత్తోళ్ళు ఒకవేళ జూత్తే ఇది ఫస్ట్ టైమ్ జూత్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే మనం వంటలు ఎప్పుడు చూడు గదే కూర, గదే అన్నం చెప్పకుండా, మన కష్టాలను గూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు యూట్యూబు ఒక వరం లాంటిది. మనకులో ఉన్న బాధలు, మనలో ఉన్న హ్యాపీనెస్, మనలో ఉన్న కష్టాలు అన్నీ గూడా చెప్పుకుంటేనే మనకొక రేపటి రోజున మనము యూట్యూబ్ ద్వారా మనం ఏం జేసినాం, యూట్యూబ్ చేయడం వల్ల మనం ఏం తృప్తి పడతానమా? యూట్యూబ్ చేయడం వల్ల మనకేదన్నా బెనిఫిట్ ఉన్నదా అంటే, ఖచ్చితంగా బెనిఫిట్ ఉండేలాగా చేసుకోవాలి. మనీ సంపాదించడమే బెనిఫిట్ గాదు. మనలో ఉన్న బాధలు గూడా చెప్పుకోవడం, మనలో ఉన్న హ్యాపీనెస్ గూడా షేర్ చేసుకుంటే, రేపటి రోజున ఇప్పుడే గాదు, ఇంకా రేపటి రోజున ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలకు మన వీడియోస్ మనం ఓపెన్ చేసి జూసుకుంటే హ్యాపీగా అనిపియాలి. మన కష్టాలు ఎవరన్నా విని వాళ్ళు ఇప్పుడు నా విషయం చెప్తానా, కనీసం ఒక ఇద్దరు ముగ్గురికన్నా నా విషయాలు అర్థమైతాయి గదా! వాళ్ళకి గూడా అర్థం జేసుకుంటరు. అరే! గిట్లున్నదట పరిస్థితి. లవ్ మ్యారేజ్ చేసుకుంటే గిట్లుంటదట కష్టాలని జెప్పి వాళ్ళు గూడా రియలైజ్ అయితరు. అంటే మనం బెట్టే వీడియో 10 మందికి అవసరం అయ్యేలాగా వాళ్ళకి ఎంతో కొంత మోటివేట్ అయ్యేలాగానే ఉండాలి అన్న ఉద్దేశ్యంతో నేనైతే వీడియోలు తీత్తానా. ఇంతే. ఇక్కడైతే నేను మంచిగా టమాటాలయితే మంచిగా మగ్గిపోయినాయి. మంచిగా ఆయిల్ మీదకొచ్చింది. ఇగ అప్పుడైతే నేను ఇక్కడ బీన్సు, ఆలుగడ్డలేసుకున్నా. మీకిష్టం ఉంటే ఇంట్లో మీరు సోయా సోయా ఉంటది గదా! మన మిల్ మేకర్ అవి కూడా ఏసుకోవచ్చు. మస్తు టేస్టీగుంటది. గిట్లయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ అయితే ఏసుకుంటానా. ఏసుకున్న తర్వాత మనకు సరిపడా నీళ్లు పోసుకొని మంచిగా మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే మనకైతే బీన్స్ ఆలు కర్రీ అయితే సింపుల్‌గా రెడీ అయిపోతది. ఈజీగానే జల్దీ అయిపోతది. అయితే ఇగ గట్లయితుండే. ఇగ పెళ్లి టైంలో నాకు చీరలయితే మా మావయ్య కొనిచ్చిండు. మంచిగానే చీరలు కట్టుకున్నా. అక్కడ మా అత్త మాత్రము నేనెక్కువ కాస్ట్‌లీ చీరలు పట్టిందని జెప్పి అక్కడ గూడా గొడవ పెట్టింది. నాకు చీరలు అవసరం లేదు. నేను చీరలు కట్టా. నాకు డ్రెస్సులే కావాలంటే రూ. 2000 డ్రెస్ కొనిత్తాను నీకు అని చెప్పి అక్కడో గొడవ పెట్టుకున్నది. ఇగ పోనీలే అని జెప్పి, ఇగ పెళ్ళే గదా అని జెప్పి మా బావ వాళ్ళందరూ కలిసి చీరలయితే కొనిచ్చిర్రు. అందరికన్నా రిచ్ చీరలే కొనిచ్చిర్రు అప్పుడు నాకు. ఇక్కడైతే నేను మాటల్లో మాట చెప్పడం మర్చిపోయినా. కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకైతే. మంచిగా లాస్ట్‌గా మనమైతే కొద్దిగా కొత్తిమీరేసుకుంటే మనకు బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేత్తాను. పిల్లల కోసం పాస్తా చేసిచ్చిన. అంతేకాకుండా బీన్స్ కర్రీ, బీన్స్ కర్రీ కూడా చేసిచ్చి వాళ్ళకు టిఫిన్ బాక్స్‌లో కట్టేసి వాళ్ళైతే స్కూల్‌కి పంపించేసిన. ఇగ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇగ మా ఆయన కోసం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి గదా! హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. అందుకని చెప్పి ఇక్కడైతే హెల్తీ కోసం నేనైతే సింపుల్‌గా అప్పటికప్పుడే అయిపోయే ఇన్‌స్టంట్ దోస అయితే రెడీ చేత్తాన. ఇక్కడైతే ఒక బీట్రూట్‌నయితే మంచిగా కడిగేసుకున్న, పొట్టు తీసి అదేసుకున్న. ఆ తర్వాత ఒక కప్పు ఓట్స్ ఏసుకున్న. ఏసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు ఇక్కడ క్రిస్పీగా కావాలనుకుంటే బియ్యపు పిండి కలుపుకోండి. ఇప్పుడైనా కలుపుకోవచ్చు, మిక్సీ పట్టిన తర్వాతనే కలుపుకోవచ్చు. లేదు మాకు సాఫ్ట్‌గానే కావాలనుకుంటే గిట్లనే దోస ఏసుకున్నా మంచిగానే ఉంటది. 2 విధాలుగా చేసుకోవచ్చు మనమైతే. ఇక్కడ నేను దోసతో పాటు చట్నీలు గిట్లని ఏం చేత్తలేను. సింపుల్‌గా ఈరోజు సలాడ్ చేత్తానన్నట్టు. మనము మిక్సీ చేసుకొని కలిపేసుకొని తినేటట్టు ఉండేలాగా మీకు ఇష్టం ఉంటే ఇట్లా నేను చెప్పినట్టు సలాడ్ చేసుకోండి. లేదు మేము దోసకు చట్నీ యేసుకొని తింటామనుకుంటే పుట్నాల చట్నీ, పల్లి చట్నీ ఏదైనా యేసుకొని ఆ దోసతోని మీరు తీసుకొని తినొచ్చు. మంచిగుంటది. ఈ 2 విధాలుగా చేసుకోవచ్చు ఈ దోస అనేది. ఇక్కడైతే నేను ఒక చిన్న ప్యాకెట్ పెరుగు తీసుకున్నా. అందులో నీళ్లున్నాయని చెప్పి జాలీలో తీసుకున్నా. నీళ్ళన్నీ మంచిగా పోయిన తర్వాత గడ్డ పెరుగయితే రెడీ అయిపోయింది. ఈ గడ్డ పెరుగులో మనమైతే సన్నగా కడిగేసుకున్న వెజిటబుల్స్ అన్నీ గూడా యేసుకుందాం. హెల్తీగా తీసుకోవాలనుకుంటే ఇట్లా తీసుకోండి. లేదు అనుకుంటే చట్నీ యేసుకోండి. ఇక్కడైతే నేను క్యారెట్ తురిమింది యేసుకుంటాను. దాంతో పాటు పచ్చిమిర్చి, దాంతో పాటు సన్నగా కడిగేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా క్యాబేజీ, కొద్దిగా లెట్యూస్ ఇవన్నీ యేసుకుంటానా. మీకిష్టం ఉంటే ఇందులో క్యాప్సికమ్ గూడా యేసుకోవచ్చు. ఇంకా వేరే వెజిటబుల్స్ గూడా రెడీ చేసుకొని వేసుకోవచ్చు. అయితే నేను స్వీట్‌గా చేత్తానా. మీరు కారంగా చేసుకోవాలనుకుంటే మిరియాలు, ఉప్పేసుకోండి. లేదు స్వీట్‌గా చేసుకుందాం అనుకుంటే నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇక్కడైతే లెట్యూస్ యేసుకున్నా. దాంతో పాటు క్యాబేజీ గిట్లేసుకోవాలి. యేసుకొని ఉప్పు, కొద్దిగా చక్కెరేసుకొని కలుపుకుందాం. మంచిగా స్వీట్‌గుంటది, టేస్టీగుంటది. పొద్దున పొద్దున కారాలు, మసాలాలు తినకుండా ఇట్లయితే స్వీట్‌గా, హెల్తీగా తీసుకుంటే మస్తుంటది. మీరు చూసుకుంటే నా మాటలు ఇనుకుంటా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అయితే ఇగ అట్లా నా పెళ్ళప్పుడు ఇగ నేను చీరలయితే మంచిగా కట్టుకున్నా. మంచి చీరలు కట్టుకున్నా గానీ ఒంటి మీద బంగారం లేకుండే. దాంతో పాటు ఇయర్ రింగ్సు నార్మల్ రోల్ గోల్డ్ ఏమైనా పెట్టుకుందాం అన్నా గూడా వాటికి గూడా పైసలు లేకుండే. అంత విచిత్రమైన పరిస్థితి అన్నట్టు నాది. ఎందుకంటే మా ఆయనకి అప్పుడు సాలరీ 2500 ఉండే. 2500 ఉండే 3000, 2500 ఉండే. మనకు పెట్రోల్‌కుతో కలిపి 3000 ఇచ్చేటోడు.
కానీ ఇక మనకు రెంటు అప్పుడు 2800, 2500 ఉండే మాకు. మాకసలు పైసలు మిగిలేదే గాదు. మా ఆయన దగ్గర సంపాదించిన ఎంతో కొంత పైసలతోని అవిడితోని, ఇవిడితోని ఎట్నో తిన్నాం, ఎట్నో చేసినాం ఇగ. అయిపోయింది గానీ చెప్తానా? గట్లయితున్నది. ఇక్కడైతే నేను హనీను, నల్ల కిస్మిస్ అయితే యేసుకున్నా. మంచిగా కలుపుకుంటానా. గిట్లయితే బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే బ్యాటర్ అయితే మీకు చూపిత్తా. మీకు క్రిస్పీగా రావాలనుకుంటే ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న దానిలో బియ్యపు పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. లేదనుకుంటే నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే సరిపోతది. ఇక్కడైతే మనం దోసలేసుకుందాం. ఎంత మంచి కలర్‌ఫుల్‌గా కనబడుతాందో చూత్తారు గదా! అట్లనే మనం హెల్తీగా గూడా ఉంటాం. అంత మంచిగా ఉంటాం. గట్లయితున్నది. అయితే ఇగ పెళ్ళిళ్ళకి పోయినాం. ఆ పెళ్ళిళ్ళకి పోతే నాకైతే చీరలు మంచిగున్నాయి గానీ, నా ఒంటి మీద బంగారం లేకుండే. అలాంటి ఫంక్షన్‌లకు పోయినా ఎన్నో సార్లు అలాంటి ఫంక్షన్‌లకు పోయినా, ఒంటి మీద బంగారం లేకుండే. మాకు అప్పటికే ఇద్దరు పెద్ద పెద్ద కోడలుకు అంటే మా పెద్ద తోడికోడలుకు బంగారం ఎంతో కొంత ఉంటది. అమ్మ నాన్నలు చూసిన అబ్బాయే కాబట్టి కట్నాలు, కానుకలు పెడతారు కాబట్టి ఆమెకు బంగారం ఉండే ఆమె ఒంటి మీద. మా అత్తకు గూడా మస్తు బంగారమే ఉండే. మస్తు అంటే మస్తని గాదు. ఒక 2, 3 తులాలు ఉండే అప్పుడు. వాళ్ళైతే ఈ బంగారం మీద ఇంపార్టెంట్ చూసేటోళ్ళు గాదు. చీరలు బాగా తీసుకునేటోళ్ళు మా వోళ్ళైతే. ఇగ ఆమెకి ఎంతో కొంత ఒక నెక్లెసు, ఇయర్ రింగ్సు, రింగ్సు గట్లయితే ఉండే. నాకవి గూడా లేకుండే గదా! నార్మల్‌గా నేను కాలేజీ పోయినప్పుడు యేసుకునేవే ఉండే. ఇగ చీరకైతే అవి సింపుల్‌గా కనబడతాయి గదా! గట్లయితే ఉండే. ఇక్కడ దోశ అయితే యేసుకున్నాం. ఇగ మా ఆయనయితే అట్లా ఒక సంవత్సరం గాదు, 2 సంవత్సరాలు గాదు. కనీసం ఒక 10 సంవత్సరాలు. ఒక 10 సంవత్సరాలల్ల ఒక 5, 6 పెళ్ళిళ్ళయి ఉంటది. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు 5, 6 పెళ్ళిళ్ళయి ఉంటాయి. 5, 6 పెళ్ళిళ్ళలో గూడా నేను మామూలుగా డ్రెస్ మాత్రం చీరలు మాత్రం మంచిగా కట్టుకునేదాన్ని. వర్కు చీరలు అవి ఇవి కట్టుకునేదాన్ని గానీ, ఒక్క బంగారం లేకుండే. నిజంగా మా ఆయనకు బాగా షేమ్ అనిపిచ్చేది. బాగా బాధ అనిపిచ్చేది. అందరూ బంగారాలేసుకొని ఇంకా మా రెండో బావ వాళ్ళ పెళ్ళైనప్పుడైతే ఆమెకు బాగా బంగారం ఇచ్చిర్రు. ఒక 10 తులాల బంగారం ఇచ్చిర్రు. అప్పుడైతే నా ఒంటి మీద బంగారమే లేకుండే. ఇగ మూడో కోడలికి, రెండో కోడలికి, ఫస్ట్ పెద్ద కోడలికి అందరి మెల్ల బంగారం, మా అత్త మెల్ల బంగారం, అందరి మెడలో బంగారం ఉండే. నాకైతే ఏమీ లేకుండే. బోసి మెడతో ఉన్న. ఒక్కరు గూడా మా అత్త కనీసం ఆ తోడికోడలు ఇయ్యకపోయినా మా అత్త మెల్ల నెక్లెసు, పెద్ద హారం, చిన్న హారం ఉన్నది. ఏదో ఒకటన్నా సరే నువ్వు బోసి మెడతో ఉన్నవే నువ్వేసుకో అని చెప్పి కూడా ఏ రోజు అనలేదు. ఇక్కడైతే నేను మా ఆయన కోసం బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేషిన. ఇక్కడ నా కోసం రెడీ చేసుకుంటానా. మనం దోస ఏసుకున్న తర్వాత ఇక్కడ మనము కలుపుకున్న సలాడ్ ఉంది గదా! అది గిట్లా యేసుకొని ఫోల్డ్ చేసుకొని తినడమే. మీకు ఇష్టం ఉంటే ఇట్లా ఫోల్డ్ చేసుకొని తినండి. లేదనుకుంటే మీరు చట్నీ యేసుకొని తిన్నా పర్వాలేదు. అయితే ఇగ ఇవన్నీ మా ఆయన అబ్జర్వ్ చేసిండు. కనీసం 10 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసిండు. పాపం అది దానికి అంటే సంపాదించినడు చిట్టీలేసుకుండు గట్ల చేసుకున్నాం గానీ, ఇగ నాకు బంగారం తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. అచ్చినా గూడా పైసలుండాలే గదా! కాబట్టి ఇగ నాకైతే ఏం జేయాలే అని జెప్పి పాపం ఇగ మా అత్తను, మా తోడికోడలు అందరి మెల్ల జూసి ఇగ మా ఆయనైతే లేదు లేదు దీనికి ఎంతో కొంత బంగారం జేయించాలే. ఇగ సంపాదించిన సంపాదన జాదు. దానికి ఏదో ఒకటి జేయించాలే అది అట్లుంటే నాకు అడగను గూడా అడగలే. ఏ రోజు నేను అడగలేదు. మా ఆయనకే అనిపిచ్చింది. ఇగ నాకైతే గిట్లా చేయించిండు. ఫస్టయితే మా ఆయనైతే ఇయర్ రింగ్స్ జేయించిండు. అవి ఇంకా ఇంట్లోంచి వచ్చినప్పుడు అర్ధ తులం చెవులకైతే ఉండే. ఇగ అవే కంటిన్యూ‌గా యూజ్ జేసేదాన్ని. ఇగ ఆ తర్వాత మా ఆయనైతే ఒక్కొక్క తులం బెట్టి బంగారమే జేయించిండు చెవులకు. మేమైతే దీన్ని చాంద్ బాలియా అంటాం. ఇది ఒక్క తులం అన్నట్టు. మంచిగున్నయి. పూసలు లాగచ్చి చూడ్డానికి మంచిగా కనబడతాయి చెవులకు గూడా. అంతే గాకుండా దీన్ని మ్యాచింగ్‌గా ఒక నెక్లెస్ గూడా జేయించిండు. రింగ్స్ గూడా తీసుకున్నాడు. మొత్తం కలిపి ఒక 5, 6 తులాలు జేయించిండు. ఇగ మా ఆయనైతే గిట్లా నాకు అందరి మెల్ల ఉన్నయి. అందరి చెవులకు మంచి మంచివున్నయి. నీకు ఎందుకే నన్ను నమ్మచ్చినవు గాబట్టి నీకు నేనేదో జేయాలని జెప్పి మొత్తానికైతే మా ఆయనకైతే గిట్లా జేయించిండు. నాకొక బంగారం గాజులు ఒకటైతే బాకీ ఉన్నది. అవి గూడా జేయించుకోవాలే టైమచ్చినప్పుడు. ఇగ ఇట్లయితున్నది. రింగ్స్ అయితే మా ఆయన ఒక బంగారంది తీసుకున్నాడు. 2 డైమండ్‌లు తీసుకున్నాడు. ఇట్లయితున్నది. ఒకప్పుడు ఏమీ లేని నేను మా ఆయన ఎంతో కొంత నాకున్నయి. మరీ అంత ఎక్కువ లేకపోయినా చెవులకు, మెడల, చేతులకు ఉండేలాగా తీసుకున్నాడు. కాబట్టి ఎంత సంపాదించినా, ఎన్ని బంగారాలేసుకున్నా గూడా మనం ఫస్టు ఎక్కడి నుంచి వచ్చినాం అనేది మర్చిపోవద్దు. జీవితం అంటే మరి గట్లనే ఉంటది. ఇలా మా అమ్మ, మా నాన్న చేయాల్సిన పని గూడా మా ఆయన చేసేసిండు. ఇట్లయితున్నది నా లైఫ్ అంతా గూడా. ఆహ్, ఇగ మరి రేపటి వీడియోలో కలుస్తా మరి. ఇయర్ రింగ్స్ నచ్చినాయి అనుకుంటానా. నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. ఖచ్చితంగా మంచి వీడియోతో రేపటి వీడియోతో కలుస్తా మరి. ఇగ అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.